సాధారణంగా పోలీస్ అధికారులు ఉంటారు, సిబ్బంది ఉంటారు. వాళ్ళందరూ ఉన్నారు గాబట్టి జనం రావడం ఒక ఎత్తు. లేదా క్రౌడ్ పుల్లర్ అయినటువంటి ఆహ్, పవన్ కళ్యాణో, లేకపోతే జగన్మోహన్ రెడ్డో వస్తే ఒక ఎత్తు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి జనం ఏదైతే క్రమంగా అంటే జనం క్రమంగా పెరిగారా? లేదంటే గనక ప్లాన్డ్‌గా ఇప్పుడు పార్టీ చేసుకుందా? అంటే సహసిద్ధంగా వచ్చారు అన్నటువంటిది చెప్పుకొస్తుంది. తాజాగా ఏదైతే ఆహ్, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అన్నటువంటిది ఏదైతే జరుపుతున్నారో, ఆ కార్యక్రమానికి ఓ పక్కన పవన్ కళ్యాణ్‌కి చిలకలూరిపేట దగ్గర జనం వస్తే, రెండో పక్కన చంద్రబాబు గారు, లోకేష్ గారు అటెండ్ అయినటువంటి చోట్లన కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ అటెండ్ కావడం అన్నటువంటిది ఒక కీలకమైనటువంటి అంశం. ఎస్పెషల్లీ ఈ సందర్భంగా చంద్రబాబు గారు కూడా ఆహ్, ఏది లోకేష్‌ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. అసలు విద్యా వ్యవస్థ ఇంత వేగంగా మారుతుందని నేను అనుకోలేదు. చక్కటి మార్పు సాధ్యమైంది అన్నటువంటి పాయింట్‌ని ప్రధానంగా ప్రస్తావించుకుంటొచ్చారు. ఎక్కడైతే ప్రాబ్లమ్స్ లేకుండా జాగ్రత్తగా ఉన్నారు అన్నటువంటి విషయాన్ని ప్రధానంగా చెప్పుకొచ్చారు. ఏ సమస్యనైనా సరే పరిష్కరించేటటువంటి విధంగా జనం ఆలోచిస్తున్నారు. దానికి తగినటువంటి విధంగానే ఆహ్, వీళ్ళకి స్పందనొచ్చింది అన్నటువంటి పాయింట్ కూడా చెప్పుకొస్తున్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ వాళ్ళకి రావడం ఒక ఎత్తు. ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు కూడా యాక్టివ్ అయిపోయారు. ఏది మామూలుగా కార్యక్రమాలకి ఒక ఎత్తు. పర్టిక్యులర్‌గా ఇట్లాంటి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లాంటి వాటికి కూడా కార్యకర్తలందరూ మొబలైజ్ అవ్వటం, వాళ్ళకి ఘన స్వాగతం పలకడం, ఆ పైన వెళ్ళేటప్పుడు వీడ్కోలు పలకడం లాంటిది ఒక రకంగా ఓ రకమైనటువంటి టెంపో ఇచ్చిపెట్టింది పార్టీకి.